కృప కలిగిన యేసయ్య అతి ఉన్నతమైన నామములో ప్రతి ఒక్కరికి ప్రభువు యొక్క పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు ధ్యానం కొరకు ఒక మాటను చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడును కడపటివాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈరోజు, ఆయన సజీవుడు, జీవము కలిగిన దేవుడిగా మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు. ఆయన చెప్తున్న మాట, మొదటివాడు నేనే, కడపటివాడును కూడా నేనే. అంటే ఆది నేనే, అంతము కూడా నేనే. కనుక నేను మృతుడినైతిని. ఈ లోకం చాలామంది అనుకున్నారు యేసయ్య చనిపోయాడు, యేసయ్య మరణించాడు, ఇంకా ఆయన జీవితం ముగించబడింది, ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇక ఆయన పేరు ఎవరు ఎత్తరు, ఇక ఆయన ఆ జాడ తెలియదు, ఇంకా ఆయన యొక్క ఆలోచన ఎవరికి ఉండదు అనుకున్నారు. కానీ దేవుడు అంటే, నేను మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్న దేవుడు సజీవుడైన దేవుడండి. మాటలాడలేని దేవుడు కాదు, మరణించిన దేవుడు కాదు, మరణపు ముళ్ళను విరిచిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేటికి సజీవుడిగా ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆది నేనే, అంతము నేనే అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరణము యొక్క తాళపు చెవులు కూడా నా చేతిలో ఉన్నవి అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మనిషి మరణమును కూడా శాసించగలిగే దేవుని ఈరోజు మనం కలిగి ఉన్నాం. అట్టి దేవుని కలిగి ఉన్న మన జీవితంలో మరణము, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. కనుక మనం నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో, శక్తి కలిగిన వాడో, ఉన్నతమైన వాడో మనకు అర్థం కావాలి. అందుకే ఆయన సజీవుడు, జీవము కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. జీవము లేని దేవుని అయితే మనం కలిగి లేం అనే విషయాన్ని గమనించండి. మనం నమ్మిన దేవుడు సజీవుడు, జీవముతో నింపబడిన వాడు. మనల్ని కూడా ఆ జీవం మనలో పోసి మనం బ్రతికిస్తున్న దేవుడు మనం కలుగున్నాం. కనుక అలాంటి సజీవుడైన యేసును నమ్మిన మనందరం చాలా ధన్యులం. అలాంటి దేవుని మనం విడిచిపెట్టకుండా అనుదినము, ప్రతి క్షణము ఆయనలో మనం జీవించే వారమై ఉండాలి. కనుక మరణము కూడా మనల్ని ఏమీ చేయలేదు. మరణము నుండి కూడా ఆయన విడిపించగలడు. మరణమును దాటి నిత్య జీవంలోకి నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన అంత సజీవమై ఉన్నటువంటి దేవుడుగా మనకి మధ్యలో ఉన్నాడు. కనుక నేటికి, నిన్న, నేడు, రేపు ఏకరీతి ఉన్న దేవుడు మన సంచరిస్తున్నాడు, సజీవుడిగానే ఉన్నాడు. కనుక మనకి భయపడకుండా ధైర్యంగా మన దేవుని కలిగి మన ఈ లోకంలో బ్రతికే కృప దేవుడు మనకి ఈ సజీవుడై ఆయన మనకి ఇచ్చాడు. అట్టి కృపతో మనం ఈ లోకంలో ఆయనలో జీవించుదుముగాక. ఆమేన్. పరమ తండ్రి యేసయ్య నీకు వందనాలు. సజీవుడైన యేసయ్య నీకు స్తోత్రాలు. అయ్యా, నీవు ఈ లోకంలోకి వచ్చి మా కొరకు మరణించి మరణమును గెలిచి మరలా తిరిగి సజీవుడిగా లేచినందుకు వందనాలు. మమ్మల్ని కూడా నీ జీవముతో నింపి నడిపించి నిత్య జీవంలోకి మమ్మల్ని నడిపించి గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.